నేటి పట్టణాలు సేవాతత్వము గురించి బోధిస్తూ ఉన్నాయి. సేవకుడు, సేవ, కర్తవ్యం. ఆయన అనుచరులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన సేవకులుగా జీవించి అప్పగించినటువంటి కర్తవ్యాన్ని, బాధ్యతలను సరైనటువంటి రీతిలో మనము నెరవేర్చాలి. ఇది పట్టణాల యొక్క సారాంశం. లూకా గారు రాసిన శుభవార్త 17వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడినటువంటి మాట: మీరు మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము అయోగ్యులమగు సేవకులము, మా కర్తవ్యమును మాత్రమే నెరవేర్చితిమి అని చెప్పాలట. ఐ రిపీట్, మీరు మీ బాధ్యతలను నిర్వహించిన మీదట, చేసిన తర్వాత, మేము అయోగ్యులమగు సేవకులము, మాకిచ్చినటువంటి బాధ్యతలను, మాకిచ్చినటువంటి కర్తవ్యాన్ని మాత్రమే మేము నిర్వర్తించాము అని ఈ వచనాన్ని ఈ రోజున మనకు తెలియచేస్తూ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, సేవా తత్వాన్ని అలవర్చుకోమని ప్రతి క్రైస్తవ విశ్వాసిని నేటి పట్టణాలు ఆహ్వానిస్తూ ఉన్నాయి. 1832, 1905 సంవత్సరాలలో జేమ్స్ వుడ్సన్ టైలర్ అనేటువంటి ఒక ప్రసిద్ధిగాంచినటువంటి స్వార్థికరుడు ఉండేవాడు. ఈయన చైనా నుంచి, చైనాలో ముఖ్యంగా క్రిస్టియానిటీ అంతగా ఫేమస్ అవ్వలేదు, ప్రసిద్ధి గాంచలేనటువంటిది. కానీ ఆ రోజుల్లోనే అండర్ గ్రౌండ్స్ కింద, కొండల క్రింద, బయటకు బాహ్యముగా కనిపించకపోయినా నాటి గురువులు కానీ, నాటి మిషనరీస్ కానీ ఎక్కువగా దివ్య ప్రసాదాన్ని ఆ చేతుల్లో పెట్టుకొని కొండల గృహాల్లోనికి వెళ్ళి అక్కడ పూజలు చేసినటువంటివి చాలా ఉన్నాయి. అయితే ఈ చైనాలో ప్రసిద్ధిగాంచినటువంటి స్వార్థికుడు CIM, చైనా ఇస్ ఐలాండ్ మిషన్, దీనిని స్థాపించినటువంటి వారు, ఫౌండర్ ఆఫ్ చైనా ఐలాండ్ మిషన్. అయితే ఒకనొక రోజున ఈయనను ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కొంతమంది, ఒక చైర్పర్సన్ ఇతనిని ఆహ్వానించి ఈ ఆస్ట్రేలియాలో జరుగుతున్నటువంటి పెద్ద గ్యాదరింగ్కి స్వార్థను బోధించమన్నాడు, జస్ట్ స్పీచ్ ఇమ్మన్నారు. ఈయన గురించి బహుశా ఈ చైర్పర్సన్స్కి తెలిసే ఉండవచ్చు. ఈయన బాగా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి. ఆయన చేసినటువంటి సేవలు అమోఘము. ఆయన చేపట్టినటువంటి సేవా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలిసినటువంటి చైర్పర్సన్ ఆ రోజున ఆస్ట్రేలియాలో అందరి ముందు ఈయనను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు. ఏమని? ఈ రోజున మనందరికీ కూడా చాలా శుభకరమైనటువంటి దినం. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి స్వార్థికరుడు మనతో ఉన్నాడు అని ఈ చైర్పర్సన్, ఆస్ట్రేలియా యొక్క చైర్పర్సన్ అక్కడ సమావేశమైనటువంటి జనాంగానికి తెలియచేస్తూ ఉంటుంటే, ఈయన సమయం వచ్చింది ప్రీచ్ చేయడానికి. లేచి ఈయన చెప్పిన మాట, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఏమన్నారో తెలుసా? ప్రియమైన స్నేహితులారా, నేను ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తిని కానే కాదు, కానీ ప్రసిద్ధిగాంచినటువంటి ఒక వ్యక్తి యొక్క సేవకుడను అని తెలియచేస్తూ, నేను ప్రసిద్ధమైనటువంటి వ్యక్తును కానే కాదు, కానీ ప్రసిద్ధిగాంచినటువంటి ఆ యేసుక్రీస్తుకు నేను సేవకుడను అని బహిరంగముగా వేలాది మంది జనాలు, లక్షల జనాలు అక్కడ సమావేశమైనటువంటి ఆ సమావేశంలో ఒక్కమ్మడిగా గట్టి స్వరముతో ప్రజల ముందు ఈ మాటలను పలికాడట. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఐఎమ్ ది ఓన్లీ లిటిల్ సర్వెంట్ ఆఫ్ ఇల్యూస్ట్రియస్ మాస్టర్ జీసస్ క్రైస్ట్, he said in the words. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆ రోజునే మరొక అక్కడ జరిగినటువంటి ఒక చిన్న విషయం. ఈ టైలర్తో పాటు ఒక యంగ్ మ్యాన్ కూడా వచ్చాడట, ప్రసిద్ధిగాంచినటువంటి ఈ సువార్థికరుడితో పాటు. ఒకే రూమ్ ఇచ్చారు ఇద్దరికి.
ఇద్దరు కూడా ఒకే రూమ్లో నివసిస్తున్నారు, ఈ టైలర్ అండ్ ఈ యంగ్ మ్యాన్, ఆయనతో వచ్చినటువంటి యంగ్ మ్యాన్. రాత్ర వారు నిద్రపోయే ముందు ఈ యంగ్ మ్యాన్ తనతో తోడుగా ఉండడానికి వచ్చినటువంటి వాడు షూస్ను, బూట్లను ఇప్పి బయట పెట్టాడంట రూమ్ ముందు. ఎందుకంటే లోపల పెద్ద ప్రసిద్ధిగాంచిన చాలా పెద్ద వ్యక్తి, దేవుని సేవకుడు షూలు లోపల ఉండకూడదని చెప్పి బయట పెట్టాడట. అయితే ఈ సేవకుడు అలసిపోయి నిద్రపోయాడు. ఈయన సేవకుడు, ఈ యంగ్ మ్యాన్ నిద్రపోయాడు. ఈ సేవకుడు అలా ప్రార్థన చేసుకుని వస్తుంటే బయట ఈ యంగ్ మ్యాన్ యొక్క తనకు తోడుగా ఉండడానికి వచ్చినటువంటి ఆ యంగ్ మ్యాన్, ఆ యవనస్తుడి యొక్క షూలను అక్కడ గుర్తించాడట, బూట్లను గుర్తించాడట. వెంటనే ఆయన పడుకుంటున్నటువంటి నిద్రపోతున్నటువంటి సమయంలో ఈయన పాలిష్ చేసి క్లీన్ చేసి మరలా అదే స్థానంలో పెట్టి ఈయన నిద్రపోవడానికి వెళ్ళిపోయాడట. ఉదయం లేచి యంగ్ మ్యాన్ చూశాడు, యవనస్తుడు ఆ బూట్లను చూస్తే, ఇదేంటి, నిన్నటి రోజున నేను నావి చాలా డర్టీగా ఉండేటువంటివి, చాలా చిందరముందరముగా ఉండేటువంటి ధూళితో కూడుకున్నటువంటి నా బూట్లను ఎవరు శుభ్రము చేసి ఉండొచ్చు అని ఆలోచన చేస్తుంటుంటే అప్పుడు అర్థమైందంట, ఈ టైలర్ గారు తన యొక్క బయట పెట్టినటువంటి ఆ షూలను పాలిష్ చేసి శుభ్రపరిచి నిద్రపోయారనే వాస్తవాన్ని తర్వాత తెలుసుకున్నాడట. నా ప్రియ బిడ్డలారా, ఏమి నేర్చుకుంటున్నాము అంటే, మనము ఉన్నతమైనటువంటి స్థితుల్లో ఉండవచ్చుగాక, మనము పెద్ద స్వార్థీకరులం కావచ్చుగాక, స్వార్థీకరుడులాగి ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తులం అయి ఉండవచ్చుగాక, కానీ ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కానీ సేవా తత్పరితము, సేవా తత్వము మనలో లేకపోతే మన జీవితము వృధా. నీవు ఎంత గొప్పవాడువైనా, నేను ఎంత పెద్ద గురువు అయినా, ఎంత చిన్న గురువునైనా, నీవు ఉన్నతమైన స్థానాలలో ఉన్నా, నువ్వు ఉన్నతమైనటువంటి స్థానాలను అధిరోహించినా, నీకు సేవ చేసేటువంటి ఆ దృక్పథం లేకపోతే ఐఎమ్ నో మోర్ కాల్డ్ యాజ్ ఎ ప్రీస్ట్, యు ఆర్ నో మోర్ కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్. నీవు ఒక కథోలికగా పిలవడానికి లేదా క్రీస్తు అనుచరుడిగా పిలవడానికి నీకు ఆ అవకాశం ఉండకూడదు, పిలవకూడదు. You are called as a Christian, but you don't have the attitude of servant. But you don't have the attitude of service. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, క్రైస్తవంలోగా బాప్తిసం పొందినప్పుడు ప్రతి ఒక్కరికి ప్రభు ఒక్కొక్క బాధ్యతను అప్పచెప్పారు. బాప్తిస్మములో నీవు ఒక బోధకుడిగాను, ఒక గురువుగాను, ఒక స్వార్థీకరుడిగాను, ఒక మంచి వ్యక్తిగాను నీవు ప్రమాణము చేయుచున్నావా? ఎస్, ప్రమాణము చేయుచున్నాను. ఈ జీవితాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రతి వ్యక్తిలో సేవ చేసేటువంటి తత్వము అలవర్చుకోవాలి. వీఆర్ కాల్డ్ టు సర్వ్. మనమందరము కూడా సేవలు చేయడానికి పిలువబడ్డాం. మన యజమానుడు యేసుక్రీస్తు, మనమందరము సేవకులము. ఐ కాల్ యూ నో మోర్ ఫ్రెండ్స్, బట్ ఐ కాల్ యూ యాజ్ అ సర్వెంట్. Or I call you as a servant rather than I call you as a friends. ఇక మిమ్మల్ని దాసులని పిలవక నా స్నేహితులని పిలిచెందను అని ప్రభు సువిశేషపట్నంలో తెలియజేశారు. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేర్చుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, ఈ టైలర్ నేర్పించిన సత్యం ఏంటో తెలిసే, ఎంత గొప్పవారమైనా కానీ మనము సేవ చేసేటువంటి తత్వము కలిగి జీవించాలి. యేసుక్రీస్తు ఈ రోజున అదే తత్వము గురించి బోధిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక మనిషి దేవుణ్ణి ఎప్పుడు చేరుకుంటాడో తెలుసా? ఒక మనిషి మహోన్నతుడిగా ఎప్పుడు ఎదుగుతాడో తెలుసా? స్వార్థాన్ని వీడినప్పుడు, స్వార్థాన్ని త్యాగము చేసినప్పుడు, సేవా తత్పరితో పరు శ్రేయస్సు కొరకై ఈయన శ్రమలను శ్రమించినప్పుడు, నిస్వార్థముగా సేవలు చేస్తున్నటువంటి వారు వీళ్ళందరినీ కూడా ఎలా పిలుస్తారు అంటే అన్వర్ది సర్వెంట్. అంటే నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ స్వార్థము లేనటువంటి సేవకుడు, అయోగ్యుడైనటువంటి సేవకుడు ఈ విధముగా పిలువబడతారు. ఈ రోజున సేవా రంగాలు చాలానే ఉన్నాయి. చెప్పుకోవాలి అంటే వివిధ రంగాలు ఉన్నాయి. సేవా రంగాలు, దైవ సేవ ఉంది, సాంఘిక సేవ ఉంది, సాహిత్య సేవ ఉంది, అనాథుల సేవ ఉంది, నిస్సహాయుల సేవ ఉంది, వయోవృద్ధుల సేవ ఉంది, మానసిక రోగుల సేవ ఉంది,
వృద్ధ వ్యాధిగ్రస్తుల యొక్క వాళ్ళను పట్టించుకునేటువంటి సేవ ఉంది, గృహస్థల సేవ ఉంది. ఇలాగా ప్రతి రంగంలో ఒక్కొక్క సేవ ఉంది. ఈ సేవలన్నింటినీ కూడా ఒకసారి ఏ దృక్పథముతో మనం సేవలను అనుస్తున్నాం? ఒక సాంఘికానికి దేశ పౌరుడిగా నువ్వు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నావు? ఒక వైద్యుడిగా నీ ప్రజల మంచు కోరి ఎలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నావు? ఒక గృహిణిగా, ఒక గృహస్థ క్రైస్తవుడిగా ఏ విధముగా నీ భార్యను భర్తకు సేవలు చేస్తున్నావు? నీ భార్యకు భర్తలకు సేవలు చేసినా కూడా నీవు ఇన్ రిటర్న్ యు సీక్ ఫర్ ద ఫ్రూట్ఫుల్నెస్. నీవు తిరిగి ఏదైనా నాకు చేస్తారనేటువంటి ఆశించేటువంటి ఫలితముతో మనం సేవలు చేస్తే వీఆర్ నో మోర్ కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్స్, వీఆర్ నో మోర్ కాల్డ్ యాజ్ ఎ క్యాథలిక్స్. మనము ఒక కథోలికుడిగా, క్రైస్తవుడిగా మనం పిలవబడకూడదు సేవాతత్వము లేకపోతే. నా ప్రియ సహోదరులారా, ఈ సేవలు ఎవరికి చేయాలి అంటే చాలామంది ఉన్నారు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క సేవారంగాలు, వారితో పాటు అన్యాయముగా అక్రమాలకు వీళ్ళ హస్తాలలో, కబంధ హస్తాలలో పడిపోయినటువంటి వారిని, నిరుపేదలకు, దుఃఖితులకు, నిరాశ్రయులకు, దరిద్రులకు, యుద్ధాల మధ్యన అనేక మంది ఇరుక్కుపోయి వారి జీవితాన్ని, ఆర్థికాన్ని పోగొట్టుకున్నటువంటి వారు, ఈ ప్రపంచంలో సేవ చేయలేనటువంటి రంగం అంటూ ఏమీ లేదు. ప్రతిదీ కూడా ఒక సేవే. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నెంబర్ 3, సేవలు చేయడం ద్వారా ఏమొస్తుంది? సేవలు చేయడం ద్వారా ఏమొస్తుంది అనుకుంటుంటే, ప్రియ సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం వాపోతుంది. సేవలు చేయడం ద్వారా ఆత్మతృప్తి వస్తుంది, సేవలు చేయడం ద్వారా ఆనందం వస్తుంది, సేవలు చేయడం ద్వారా ద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ద స్పిరిచువల్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు. ఆధ్యాత్మిక ఆనందాన్ని మనలో నింపుకుంటాం. అందుకే ఈ రోజున ఈ జ్ఞానాపురం వెళ్ళే దారిలో ఫుట్పాత్ మీద చాలామంది ఉంటారు. క్రిస్మస్లకి అప్పుడప్పుడు కూడా చాలామంది డే టైంలో అయితే వాహనాలు తిరుగుతాయి కాబట్టి అటు ఇటు వాళ్ళు అప్పుడు ఎక్కువగా ఇవ్వడానికి ఇష్టపడరు. రాత్రిపూట్ల మీరు 10:30 సమయానికి వెళితే ఎవరో ఒకరు ఆహారం కానీ, బట్టలు కానీ ఇవన్నీ కూడా తీసుకొని వారికి 25వ తారీఖున ఇవ్వడము కొంతమంది నేను చూశాను. ప్రియబిడ్డలారా, వారి దృష్టిలో చాలా సేవలు ఉన్నాయి. ఈ సేవలన్నింటినీ కూడా ఎటువంటి దృక్పథముతో మనం నిర్వర్తిస్తున్నాం అన్నటువంటిదే ప్రశ్న. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇతరుల మెప్పు కోసం మనం సేవలు చేయకూడదు. ఇతర ఆర్థిక ప్రతిఫలాన్ని ఆశించి మనం సేవలు చేయకూడదు. పేరు ప్రఖ్యాతుల గురించి సేవలు చేయకూడదు. సొంత గొప్పల కోసం సేవలు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే మనము దేవుణ్ణి అనుసరించినటువంటి వారము కాజాలము. అలా చేస్తే మనము అనదర్ క్రైస్ట్, మరొక క్రీస్తుగా మన జీవితాలను ప్రతిబింబింప చేయలేము. ఇది ఈ రోజున ప్రభువు తెలియచేసేది. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పరులుగాక కాక సర్వేశ్వరుని కొరకు చేయాలి. అందుకే ఉదాహరణకు మదర్ తెరీసా గారు ఉన్నారనుకోండి. ఒక అతను అడిగాడట, బలిసినటువంటి ఒక అతను ఏమన్నాడో తెలుసా? ఏమమ్మా, నువ్వు ఎన్ని సేవలు ఎలా చేయగలుగుతున్నావు? కుష్ఠరోగులకి, అంగళ వీధుల్లో తిరుగుచున్నటువంటి వారికి, స్లమ్స్లో ఉన్నటువంటి వారికి, ఈ పురుగులు పట్టి శరీరము వ్రణాలతో ఉన్నటువంటి వారికి ఎలా చేయగలుగుతున్నావు? నీవు నాకు కోట్లు ఇచ్చినా అసలు నేను సేవ చేయను అన్నాడట ఆ బలిసిన వ్యక్తి. మదర్ తెరీసా ఏమందో తెలుసా? మదర్ తెరీసా ఏమందో తెలుసా? నేను చేస్తున్నటువంటి నా సేవలో నేను నా ముందు కనిపిస్తున్నటువంటి ఆ వ్యాధిగ్రస్తులలో నా యేసుని శ్రమలను చూస్తూ నేను సేవలు చేస్తున్నాను అన్నదట. గట్టిగా చప్పట్లు కొట్టి ఆమెను ప్రశంసిద్దాం. ఏమ్మా, ఎలా చేస్తున్నావు నీ సేవలంటే ఏమందో తెలుసా? నేను చేస్తున్న ఈ కుష్ఠరోగిలో నా యేసుక్రీస్తును చూస్తున్నాను. నేను చేస్తున్నటువంటి నా పరిచర్యలో నా యేసుక్రీస్తు శ్రమలను చూస్తున్నాను. అందుకే ఐఆమ్ ఏబుల్, అందుకే నేను చేయగలుగుచున్నాను. కుష్ఠరోగులకు కానీ ఎవరికైనా కానీ నేను సేవలు చేయగలుగుచున్నాను. ఇలాంటి విషయాలు, సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు ఒక అతని దగ్గరికి వెళ్ళి బిడ్డలకు ఏమీ లేదని, అయ్యా మా బిడ్డలకు ఏమైనా ఉంటే ఇయ్యయ్యా అంటే చేతు చాపితే కాండ్రించి ఉమ్మును చేతిలో ఊసాడట. మదర్ తెరీసా ఏమందో తెలుసా? అయ్యా ఇది నాకు, నా బిడ్డలకు ఏమిస్తామని రెండో చేయి చాపిందట. ఇది
ఒక సేవకునికి ఉండవలసినటువంటి దృక్పథం. రోజున ఎంతమందికి ఇలాంటి తత్వాలు ఉన్నాయి? ఈ రోజున ఎంతమంది సేవా తత్వాన్ని కలిగి జీవిస్తున్నాం? ది యాటిట్యూడ్ ఆఫ్ సర్వెంట్, ఈ సేవకుని యొక్క తత్వాన్ని మనము గృహములో కానీ, సంఘములో కానీ, సాంఘిక జీవితంలో కానీ వ్యక్తపరుస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయాలి నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. సేవలు పరుల కోసం ఎల్లప్పుడూ కాకూడదు. ఈ మదర్ తెరేసా గారు చెప్పినట్లుగా అది దేవుని కోసమై ఉన్నప్పుడే మనం సేవలు చేయగలము. నేటి ప్రపంచాన్ని చూస్తే సేవల పేర్లు చెప్పుకొని డబ్బులు దండుకునేటువంటి వారు ఉన్నారు. సేవల పేర్లు చెప్పుకొని డబ్బును సంపాదించుకునేవారు ఉన్నారు. డబ్బును సంపాదించుటకు సేవ ఒక కుంటి సాకైపోయింది. అక్రమ సంపాదన చేసుకోవడానికి ప్రజాసేవ ఒక మార్గముగా తయారైపోయింది. సేవలో చిత్తశుద్ధి లేదు. ఈ సేవలో ఇంకా కొన్ని ప్రదేశాలు చేద్దాం. అంతెందుకు, మన తల్లి శ్రీ సభలోని, మన సంఘాలలోని కుల, మత, భేద, వర్ణ వీటిల్లో కూడా సేవలు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి మా వర్గం వారికి సేవలు, మా కులం వారికి సేవలు, మా బిడ్డలకు సేవలు, మా చర్చికి సేవలు, ఇలాంటి ద్వారాలు ద డివిజన్స్ ఆల్సో ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ చర్చ్, విత్ ఇన్ ద చర్చ్లో కూడా ఇలాంటి తత్వాలు కలిగి జీవిస్తూ సేవలు చేస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు నా ప్రియ బిడ్డలారా. ప్రభు ఈ రోజున తెలియచేస్తున్నారు, సేవాతత్వము కావాలి. వీటన్నింటికి అతీతముగా సేవలు చేసేవాడు ఉండాలి. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటిది. అంకిత భావం లోపిస్తుంది ఈ రోజున ప్రస్తుత సేవా రంగంలో. ఆలోచన చేయండి. మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా సేవకులు ఉంటే ఆలోచన చేయండి. వాళ్ళలో విచ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఐఎమ్ హ్యావింగ్, ఏ రకమైనటువంటి దృక్పథము నాలో కలిగి నేను జీవిస్తున్నాను. సేవా దృక్పథం మనలో ఉందా? ఆలోచన చేద్దాం నా ప్రియ బిడ్డలారా. యేసుక్రీస్తు నేటి సువిశేష పట్టణంలో ఎలాంటి తీరును గురించే తెలియచేస్తున్నారు. అందుకే ప్రస్తుత ప్రపంచాన్ని చూసి గుర్రజాడ అప్పారావు ఏమన్నారో తెలుసా? స్వంత లాభం కొంత మానుకో, పొరుగువానికి తోడుపడవై అన్నాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. స్వంత లాభం కొంత మానుకో, పొరుగువానికి తోడుపడవై అన్నాడు. దేశాన్ని మట్టిగా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మట్టి ఎట్టు పిసిగితే ఏ విధమైనటువంటి ఆకారం ఇస్తే ఆ రకముగా మలుచుకుంటుంది. మానవులను కూడా ఈ విధముగా సేవలు చేసేవారు మలిచేస్తూ ఉన్నారు. నా ప్రియ బిడ్డలారా, నానక్ అనేటువంటి గురునానక్ అనేటువంటి ఈ మంచి ఇతను ఒక మాట చెప్పారు. మంచి పనికి మించిన పూజ లేదు అన్నారు. ఏటదే మంచి పనికి మించిన పూజ లేదు. రోజున మనం పూజలు చేస్తాము, అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తాము. ఇంటికెళ్ళి మీ అత్తని 2 బాదులు బాదుతావు. దివ్య పూజాబలికి వస్తావు, చక్కగా కళ్ళు మూసుకొని ప్రార్థనలు చేస్తావు. ఇంటికెళ్ళి అది కూడా ఇంటిలో ప్రస్తుత సేవలు ఎలాగైపోయి అంటే సొంత తల్లిదండ్రులు కుటుంబ ఇళ్ళల్లో ఉంచుకోలేనటువంటి పరిస్థితి. అందుకే ఆశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. అందుకే హోమ్ ఫర్ ది ఏజ్డ్ అనేటువంటివి ఎక్కువైపోతున్నాయి. ఇంటిల్లో కాస్త ఒకసారి ఆ ముసలి వాళ్ళని అక్కడ కాపి వారు చేసినటువంటి సేవలు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎన్ని సేవలండి. అంత ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తులను చివరి దశలో ఎలా చూస్తామో తెలుసా? ఏదో కుక్క కన్నం పడేసినట్లు చూస్తాం. ప్రియ సహోదరులారా, ఇది బహుశా మీకందరికీ వాస్తవమైనటువంటి విషయాలే. చూడండి, ప్రతి ఇంటిల్లో మన తల్లిదండ్రులు ఏ విధముగా ఏదో చిన్న పాకేస్తారు. ఇక్కడ ఒక సుందరమైన భవనము, ఆ ప్రక్కన చిన్న షెడ్డు. ఈ భవనం వదిలేస్తాం. ఈ భవనంలో ఉంటారు తల్లిదండ్రులు. అన్నం ఉన్నప్పుడు మరలా ఇంట్లో తినేది అన్నం చెప్ప తీసుకుని వచ్చి ఈ తల్లిదండ్రులకి పెడతాం. అంటే ప్రియ బిడ్డలారా, సొంత కుటుంబాలలో సేవ ఏ విధంగా అయిపోయిందో చూడండి. మరికొన్ని సందర్భాలలో సొంత తల్లిదండ్రులకు సేవ చేయడం కొరకు అక్క కానీ అన్న కానీ డబ్బులు తీసుకొని సేవలు చేసే దృక్పథము కలిగినటువంటి కథోలికులు చాలామంది ఉన్నారు. డబ్బులు తీసుకొని నా తల్లికి అది కొనాలి, ఇది కానీ తల్లి పేరును పెట్టుకొని డబ్బును సంపాదించుకొని ఆ కథోలిక సాంప్రదాయ సిద్ధాంతాలు, సేవా తత్పరత అనేటువంటిది, క్రీస్తు తత్వం అనేటువంటిది మనం పూర్తిగా కోల్పోతున్నాం. కనీసం చివరకు మన సొంత తల్లిదండ్రులను కూడా ఏ విధంగా చేసేస్తున్నామంటే డబ్బుతో చలామణి చేసేస్తున్నాం.
నా ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ రోజున మనము ఎలాంటి సేవతత్వాన్ని కలిగి జీవిస్తున్నాం అనేటువంటిదే ప్రశ్న. లోయోలా ఇగ్నేస్ గారు ఏమన్నారంటే, ఆయన చక్కని ప్రార్థన చేశారు. ఓ ప్రభువా, నీకు అయోగ్యమైన సేవలు చేయుటకు మాకు నేర్పుము, వెచ్చించుటకు ఎంతైనా వెనుకాడకుండా నన్ను నేను సమర్పించుకున్నటకు పొందిన గాయాలను లెక్క చెయ్యక, పోరాడుటకు అహర్నిశలు సేవ చేయుటకు, అవిశ్రాంతముగా కృషి చేయుటకు, ప్రతిఫలం ఆశించక పని చేయుటకు, అన్నింటితోనూ అందరితోనూ నీ చిత్తాన్ని నేను తెలుసుకున్నటకు నాకు నేర్పించుము అని చక్కని ప్రార్థన చేశాడు. మదర్ తెరేసా గారు అంటున్నారు, ఒక తన పుస్తకంలో రాసుకున్నటువంటి మాట, దేవుని చేతిలో నేను ఒక చిన్న పెన్సిల్ లాంటి దానిని, మొద్దుబారిన విరిగిన పెన్సిలను నేను ఇరిగిన పెన్సిలను నేను, కానీ ఆయన నన్ను తన సేవకు ఉపయోగించుకుంటాడు. తన అవసరమైనటువంటి కొద్దీ నన్ను పదును చేస్తాడు. అసలు నన్ను నడిపించేది, వ్రాసేది ఆయన హస్తమే. ఆయన చిత్తానికి తల వంచుతాను. తన సేవలోని నేను తరించడమే నా భాగ్యము అని మదర్ తెరేసా గారు రాసుకున్నారు. నా ప్రియ బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఈ రోజున చివరిసారిగా ఎవరు కూడా సేవకులుగా ఉండడానికి ఇష్టపడరు కూడా. సేవలు చేయాలంటే ఇష్టపడరు. సంఘంలో చాలా సేవలు ఉన్నాయి. కొంతమంది చందా బాక్సులు పట్టడానికి కూడా షై అవుతారు, సిగ్గు. కొంతమందికి పట్టణాలంటే సిగ్గు, చదవాలంటే సిగ్గు, కొంతమంది పూసాయం చేయాలంటే సిగ్గు. ఇవన్నీ సేవలుగా భావించేవారు తక్కువైపోయారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గుడి ఓడ్చడము, తొడవడము, గురువులు సహాయపడడము, ఇవన్నీ కూడా సేవలు అని మర్చిపోతున్నాం. నా ప్రియబిడ్డలారా, రెండు విషయాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రోజున క్రీస్తు ప్రభు సువిశేష పట్టణంలో ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. సేవకుడు ఏ విధముగా యజమానుడు వచ్చినప్పుడు నిశ్చయతతో తన యొక్క అప్పచెప్పినటువంటి బాధ్యతలు నెరవేర్చారు. అన్వోది సర్వెంట్. ఒకసారి ఆ సర్వెంట్ యొక్క లక్షణాలను ధ్యానం చేస్తే, అయోగ్యుడైనటువంటి సేవకునికి ఉండే లక్షణాలు 3. 1 వినయము, హ్యూమిలిటీ. 2 విధేయత, ఒబీడియన్స్. 3 సెల్ఫ్లెస్ సర్వీస్, అంటే నిస్వార్థమైన సేవ. ఈ 3 గుణాలు ఈ రోజున చెప్పబడినటువంటి సువిశేష పట్టణంలో మనకివ్వబడినటువంటి ఆ సేవకునిలో కనబడుతున్నాయి. చాలామంది సేవకులు కర్తవ్యాన్ని మర్చిపోతూ ఉంటారు. వీటిని ఒకసారి మనకు అన్వయించుకుంటే, మొట్టమొదటి సేవకుడు యేసుక్రీస్తు. ఏమన్నారో తెలుసా? ఆయన ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 7వ వచనములో రాయబడినటువంటి మాటలు, ఆయన తనను తాను రిక్తుని చేసుకునేను, సేవకు రూపం దాల్చి మానవ మాత్రుడుగా జీవించెను. 2వ అధ్యాయం 8వ వచనము, ఆయన అన్ని విధములుగా మానవ మాత్రుడైండునను కూడా అంతకంటే ఎక్కువగా వినయము కలవాడయ్యను, మరణము వరకు, సిలువ మరణము వరకును విధేయుడాయను అని వ్రాయబడి ఉంది. ఏమి నేర్చుకుంటున్నాం? యేసుక్రీస్తు ఒక సేవకుడిగా తండ్రి దేవుడు చెప్పిన పనిని నిర్వర్తించాడు. 2వదిగా మత్తయి శుభవార్త 20:28 వచనములో, నేను సేవ చేయుటకు వచ్చితేనే కానీ సేవలు చేయించుకోవడానికి రాలేదు అన్నారు. అందుకే పెద్ద ఫాదర్ అప్పుడప్పుడు చెప్తారు, ఎస్ వీఆర్ సర్వెంట్స్, మేము సేవకులమే, మా చేత మీరు సేవలు చేయించుకోండి, మీరు యజమానులు అని ఇదివరకు చాలాసార్లు చెప్పారు కదా. నా ప్రియబిడ్డలారా, ఎలాంటి దృక్పథము? సేవలు చేయుటకు వచ్చితేనే కానీ సేవింపబడుటకు, సేవలు చేయబడుటకు నేను రాలేదు అన్నారు. ప్రియబిడ్డలారా, ఇది ఒక సేవకునిలో ఉండవలసినటువంటి దృక్పథము. 3వదిగా యోహాను శుభవార్త 13:1-17 వచనాలలో శిష్యులు పాదాలు కడగడం ఉంది. ఇది నిజమైనటువంటి మాదిరి, ఉదాహరణ. యేసుక్రీస్తు ఒక సేవకుడిగా ఎలా ఉండాలి, సేవకునికి ఉండవలసినటువంటి లక్షణాలు ఎలా ఉండాలి చూడండి. వినయము, విధేయత, ఆ సెల్ఫ్లెస్ సర్వీస్ అనేటువంటిది, ఈ 3 గుణాలు క్రీస్తులో కనబడుతున్నాయి. ఈ 3 వచనాలను ఒకసారి ధ్యానం చేస్తే, అదే విధముగా మరీ తల్లి, లూకా శుభవార్త 1వ అధ్యాయం 38వ వచనంలో వ్రాయబడిన మాట, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, లెట్ యువర్ విల్ డన్ అకార్డింగ్ టు మీ, అకార్డింగ్ టు యూ, నీ చిత్త ప్రకారం నాకు జరుగునుగాక. చూడండి, తండ్రి దేవుడు ప్రణాళికలో
ట్రినిటీ, త్రిత్వం యొక్క ప్రణాళికలు మరియ తల్లి యొక్క పాత్ర ఒకసారి ఆలోచన చేద్దాం. లూకా శుభవార్త 1:48 తన దాసురాలి దీనావస్థను కటాక్షించాను. దాసురాలి దీనావస్థను, సేవకురాలి యొక్క తన దీనావస్థను కటాక్షించారట, ప్రభు విడుదల చేశారట. లూకా శుభవార్త 1:39 మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక సేవకుని రాళ్ళలో ఉన్నటువంటి గుణము, ఇతరులకు సేవలు చేయాలి. వెళితే నాకేమొస్తుంది, ఈ ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్తే నాకు చింతపండు ఇస్తుందా, ఉప్పేస్తుందా, లేదా కూర ఇస్తుందా అని అనుకోలే ఈమె. ప్రియ సహోదరులారా, గర్భముతో ఉన్న ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్ళింది. సెల్ఫ్లెస్ సర్వీస్, నిస్వార్థమైనటువంటి సేవ. నిస్వార్థమైన ప్రేమ, నన్ను ఎన్నుకున్న ప్రేమ, నీ ప్రేమ యేసయ్యా, నీ ప్రేమ యేసయ్యా, నిస్వార్థమైన ప్రేమ అని చూపించాడు. నా ప్రియబిడ్డలారా, అంతోని వారిలో చివరిసారిగా అంతోని వారు, ఆయనలో వినయము, విధేయత, సెల్ఫ్లెస్ సర్వీస్. పుస్తకంలో ఆయన గురించి ఆలోచన చేస్తే చాలా అద్భుతాలు ఉన్నాయి. కుంటి వారికి, గురుడ్డి వారికి, మోగవారికి, మఠకన్యలకు, గురువులకు, చేపలను, గాడిదలను అన్నింటినీ ఆయన బాగుపరిచారు, స్వస్థపరిచారు. ఒక్క విషయము అంతోని గారి గురించి తెలియచేసి ముగిస్తాను. అంతోని వారు ఒక రోజున లస్బన్ అనేటువంటి ప్రాంతంలో చాలామంది దేవుని నమ్మలేనటువంటి వారు ఉన్నారట. ఈ నమ్మలేనటువంటి ప్రాంతంలో ఒకసారి సవాలు విసిరారు అంతోని వారు. ఏమనంటే, ఇదిగో ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద అంటున్నాడు, ఇదిగో అంతోని వారు, నీ గురించి నేను చాలా విన్నాను. నువ్వు మాట చెప్తే అలా చేపలు ఆగిపోతాయట చెరువులో, ఇలా మాట చెప్తే సముద్రంలో చేపలు ఆగిపోతాయట, అక్కడ కాదు చేయడము, దమ్ముంటే మా గ్రామంలో చెయ్యి అని సవాలు విసిరాడట ఒక పెద్ద మనిషి, ఆ ఊరి పెద్ద మనిషి. అంతోని వారు సరే అయితే సవాళ్ళే అని చెప్పి పందెం పెట్టుకున్నారు. ఏంటి ఆ పందెము? ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ పెద్ద మనిషి దగ్గర ఉన్నటువంటి ఒక గాడిద, ఈ గాడిదను 3 రోజులు ఆకలి లేకుండా, అన్నం పెట్టకుండా కట్టాలి. అంతోని వారు దివ్య సప్రసాదముతో ఈయన కూడా 3 రోజులు ఉపవాసం చేసి, దివ్య సప్రసాదం ఒకవైపు, అంతోని వారు ఒకవైపు, ఈ గాడిద ఒకవైపు. నేను పెంచుకున్న ఈ గాడిద ఒకవేళ దివ్య సప్రసాదం, నీవు నమ్మినటువంటి క్రీస్తును నీ వైపు మోకరిస్తే నేను నీ దేవుని విశ్వసిస్తాను. నీ దేవుని విశ్వసించడమే కాదు, ఊర్లో ఉన్న వారి అందరి యొక్క మనుషులను మార్చడానికి నేను నాంది పలుకుతాను అని సవాళ్ళు విసిరాడట. సరే, అంతోని వారు కూడా ఈ విధముగానే సవాళ్ళను ఒప్పుకున్నారు. తర్వాత రోజు పందెం పెట్టుకున్నారు కదా, అయితే రెడీ అయ్యారు. గాడిదను 3 రోజులు కట్టేశారు. ఆహారం లేకుండా పెంపుడు గాడిదను చక్కగా కట్టేశారు. అంతోని వారు కూడా 3 రోజుల ఉపవాసంలో కూర్చున్నారు, ప్రార్థనలు చేశారు. ఆ రోజు రాని వచ్చింది. అంతోని వారు ఆ గ్రామంలో దివ్య సప్రసాదంతో అడుగులు వేశారు. దివ్య సప్రసాదాన్ని పట్టుకొని ఈయన 3 రోజులు ఉపవాసం చేసి దివ్య సప్రసాదంతో వెళ్ళినటువంటి అంతోని వారు ఒక ప్రక్కన 3 రోజులు తను పెంచుకున్నటువంటి గాడిద, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆ గాడిదను ఒక ప్రక్కన పెట్టి గాడిదకు దివ్య సప్రసాదం ప్రక్కనే మంచి గడ్డేశారట. ఇప్పుడు ఈ పందెం పెట్టుకున్నారు కదా, గాడిద గడ్డిని తింటుందా, దివ్య సప్రసాదం వైపు వెళ్తుందా? దివ్య సప్రసాదం వైపు వెళితే ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరిని మార్చేస్తానన్నాడు కదా. అయితే ప్రారంభించారు. నా ప్రియ బిడ్డలారా, రాయబడినటువంటి అద్భుతము, ఈ కల్నారా జరిగినటువంటి అద్భుతము, 3 రోజుల్లో కట్టినటువంటి గాడిద అక్కడ పక్కన వేసినటువంటి పచ్చగడ్డిని మానుకొని అంతోని వారి దగ్గర ఉన్నటువంటి దివ్య సప్రసాదం వైపు మోకరించి, ఇలాగ 2 కాళ్ళు కూడా క్రిందకు మోకరించి సాష్టాంగ ప్రగానం చేసిందట. ఏమన్నాడు తెలుసా చేసేటప్పుడు? ఓ జీవి, నువ్వు దేవుని చేత సృష్టింపబడినటువంటి జీవి, ఐ కమాండ్ యూ, నేను యేసుక్రీస్తు తరపున నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నీ దేవుడు ఎంత గొప్పవాడో, నిన్ను చేసినందుకు నీ దేవుడు ఎంత గొప్పవాడో ఈ ప్రజల ముందు నిరూపించాలి అని ఆ గాడిదతో చెప్పగానే 2 కాళ్ళు మోకరించి దివ్య సప్రసాదం వైపు సాష్టాంగ ప్రమాణం చేసిందంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. This is called the attitude of servanthood.
వినయము, వింబత. అందుకే ఆ బయట ఉన్నటువంటి అంతోని వారి స్టాచ్యూ పైన చూడండి, దివ్యస ప్రసాదం బొమ్మ ఉంటుంది, ఓ పక్కన గాడిద ఉంటుంది. అది దాని అర్థము. కాబట్టి నా ప్రియబిడ్డలారా, ఆలోచన చేస్తూ ఎంత సేవా దృక్పథంతో జీవిస్తున్నాం. పద్దాక ఫాదర్ గారు చర్చిలకి అది ఇది సేవలు చేయండి, రండి, ముందుకు రండి, యాక్టివ్గా ఉండండి, ఆధ్యాత్మిక విషయాల్లో పాలు పంచుకోండి, సేవలు చేయండి. టైం అయిపోయింది, చాలానే ఉన్నాయి. నా ప్రియబిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలను సేవా దృక్పథంతో నిర్వర్తిస్తున్నాను. పేరెంట్స్గా మీ కుమారులను, కూతుర్లను ఎటువంటి దృక్పథంతో నడిపిస్తున్నారు? వైద్యులుగా దేశ ప్రజలకు లేదా నీ చుట్టూ ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి సేవలు చేస్తున్నావు? గురువుగా నేను ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలను ఎలాంటి రీతిలో తెలియచేస్తున్నాను? టీచర్లుగా, ఉపదేశులుగా ఎవరికి తగినటువంటి వారి రంగంలో ప్రియబిడ్డలారా సేవా దృక్పథము కలిగి జీవిద్దాం. ఉదాహరణకు కుటుంబాలలో కూడా తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలి, కోడళ్ళు, కొడుకులు, కూతుర్లు. ప్రియ సహోదరులారా, ఆ సేవ దృక్పథని, ఆ సేవ తత్పరతము, ఆ సేవ యాటిట్యూడ్ అనేటువంటిది మనం కోల్పోవద్దు. అది కోల్పోతే వీఆర్ నో మోర్ కాల్డ్ యాజ్ ఏ క్యాథలిక్స్. తలలోంచి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, నీ నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు. గడిచిన బ్రతుకు దినములన్నింటిలో కంటే కరెప్పలా కాచి కాపాడావు. నీవు పలికినటువంటి మాటగా మీ తల్లి, ఇదిగో ప్రభువా, మీ కుమారుడు యేసుక్రీస్తు సేవకు ఉండవలసినటువంటి గుణాలు, వినయము, విధేయత, సెల్ఫ్లెస్ సర్వీస్, నిస్వార్థమైన ప్రేమ, అప్పుడే అయోగ్యుడైనటువంటి సేవకునిగా పిలుస్తారని, అటువంటి ఆశీర్వాదాలు మాకు కూడా ప్రసాదించమని చిన్ని ప్రార్థన మన నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదాము.
పొందుకొని నీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ పునీతుల సంస్మరణార్థము మేము ఈ స్తుతి బలిని నీకు అర్పించుచున్నాము. ఈ బలి ద్వారా మేము ప్రస్తుత కాలములోను రాబో రోజులలోనూ దుష్ట శక్తుల నుండి రక్షింపబడగలమని నమ్ముచున్నాము. మా మొరలను దయతో ఆలకింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ సమస్యలను పరిపూర్తి అగునట్లు వారి మహాదర్శము మాకు ధైర్యమును సగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతి దూతల సమేతమున నీ పునీతుల బృందములతో ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా Hosana
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటియు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగా నీ భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు వేచి కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, నేటి ఈ దివ్య పూజా బలిలో పాల్పంచుకుంటున్న మీ విశ్వాసులను, మీ సేవకులను ఆశీర్వదించి కాచి కాపాడండి. ఇదిగో ప్రభువా, వివిధ అవసరములతో అంతోని వారి మధ్యస్థ ప్రార్థనము ద్వారా అడుగుచున్నటువంటి ఈ మా విన్నపములన్నీ కూడా ఫలించులాగా ఆశీర్వదించండి. ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులను నీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయము. తాను మగుదమను నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని దివ్య ప్రకాశములకు చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ
పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత మదర్ తెరేసా గారితోనూ, పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ, పునీత అసిసిఫరి ఫ్రాన్సిస్ గారితోనూ, ఆది నుండి నీకు సేవలు చేస్తున్న పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయడం, అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సేవాతత్వాన్ని ప్రభు మనకు ప్రసాదించమని ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశపెట్టక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన మా ప్రభు అయిన యేసుక్రీస్తువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు యొక్క శాంతి సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. సేవకునిగా ఉండడానికి సేవా దృక్పథము కలిగి జీవించుమని హితోపదేశాన్ని అందిస్తున్న ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఎద్దు ప్రవేశించుటకు నేను పాత్రురాల్ని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుతుంది. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయనుగాక. ఆమేన్.
జనులారా ప్రేమను పంచ ప్రియులారా ఆత్మాహారం ఇది ప్రేమాహారం అమరాహారం యేసుని జీవాహారం ప్రేమను పంచ ప్రియులారా ఆత్మాహారం ఇది ప్రేమాహారం అమరాహారం యేసుని జీవాహారం పరిశుద్ధమైన జీవమిచ్చిరి దివ్యాహారం ఆత్మాహారం ఇది ప్రేమాహారం మధురాహారం యేసుని జీవాహారం నన్ను బాగు చేయుము నీ చిత్తమైన నన్ను సన్నిహించుము నీ చిత్తమైన నన్ను బాగు చేయుము నీ చిత్తమైన నన్ను చదివేయుము నీ చిత్తమైన నన్ను లేవనెత్తుము నీ చిత్తమైన నన్ను బలపరచుము నీ చిత్తమైన నన్ను లేవనెత్తుము నీ చిత్తమైన నన్ను బలపరచుము యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా మెస్సయ్యా
మెస్సయ్యా నా మెస్సయ్యా చూడను బాగు చేయము నీ చిత్తమైన చూడను స్థిరపరచుము నీ చిత్తమైన చూడను బాగు చేయము నీ చిత్తమైన చూడను స్థిర చేయము నీ చిత్తమైన చూడను ఎక్కించుము నీ చిత్తమైన చూడను నీ చిత్తమైన చూడను ఎక్కించుము నీ చిత్తమైన చూడను గమనియము యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా మెస్సయ్యా మెస్సయ్యా నా యేసయ్యా. పునీతంతోని వారి ప్రార్థన సాధు స్వభావమును దయార్ధ హృదయం గల పరిశుద్ధుడు గల పునీతంతోని వారా అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించిన మీరు ఈ లోకంలో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయి శక్తిని పొందితే అద్భుతములు మీ మాటకై వేచి ఉన్న బాధలో ఉన్న వారి పూర్వులు కలిగించకై ఆ మాటల కనుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో ఉన్నవారు మేము ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండిన ప్రార్థన ఎన్నడూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత చేయుచుండిరి, బాధల్లో ఉన్న వారి ఉపశమన పొందిరి, పోగొట్టుకున్న వారిని తిరిగి దయచేసిరి, గాయపడిన మొరపెట్ట మరణించిన వారి సైతము జీవవంతులుగా చేసిరి. అనేక అద్భుతములు చేయ వరం పొందిన పునీత అంతోని వారా దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరినట్లు సహాయపడండి. మిమ్మలను ఆశ్రయించిన వారికి మనవులను దయచేవారా మానవుల పట్ల ఎల్లవేళలా దయాకనికరములను ప్రదర్శించు అంతోని వారా మీ హస్తములలో కదలియాటకు ఇష్టపడు దివ్యమాలయేసుని చెల్లెలు నీ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మను శ్రేయస్కరముగా ఉండొచ్చు. అవి నెరవేర ఒక మాట పలుకవలసిందిగా కృతజ్ఞతా భావముతో మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారుకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ప్రభువా
చూపుము చూపుము నాపై చూపుము జన్మ పాపము లేని మరియా భక్తి ప్రకాశమంతాశీసుగారా మా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రార్థించండి పుర నివాసి పరమండలా దివ్య దివ్య బేటిక దివ్యరాగణమా మా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రార్థించండి అనుసరించిన పరిశుద్ధ శ్రీను ప్రేమించిన మౌన మార్గమున మనసు కలిగిన ఆశామోహం కల్పించిన మా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రార్థించండి నక్షత్రమా ప్రసంగించిన దేవుని వచన శక్రమా పవిత్రపరీపురు కాంక్షించిన మా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రార్థించండి అవిశ్వాస పట్టితుల ఉపదేశక దుష్టశక్తుల పాలిట దక్కమా పుణ్యాత్ముల సర్వోరకుడా పాపాత్ములకు జ్ఞాన జ్యోతి మా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రార్థించండి అద్భుతము చేయు శక్తిగా ముక్తితుల కూరట ఈ దోషులకు శరణ్యమా మా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రార్థించండి వారిని మాఫరించు సత్యబోధకులైన పిశాచిని వివరించిన బానిసలను రక్షించిన మా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రార్థించండి యావి క్రిస్తుల ఆరోగ్యమా అందులకు దృష్టి నొసగిన కావని వారిని కనబరచు పుట్టుకున్న వారి దయచేయుమా మా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రార్థించండి యాంత్రకారుల నిజమా నిర్భాగ్యులకు ఆదరువా మత్స్యములకు బోధించిన పవిత్రతను ప్రేమించిన మా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రార్థించండి జ్ఞానమును వృద్ధి చేసిన లోక సత్యం వర్ధించిన సంద్రాన ఆటలు రక్షించిన ప్రార్థించువాని మురళినా మా
సమూపురమా దివ్యబాలుని హస్తమందు ధరించిన లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసువా మా పాపమును మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసువా మా మీద దయగా ఉండండి స్వామి. పునీతంతోని వారా సూరత్వము గల మేపరి కష్టపడు వారికి సంతోషము కలిగించువారును పాపాగ్ని చల్లార్చువారును ఉన్నత పరమండలమందుండు వారు అయిన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాల్వలోని దురితముల తర్వాత మనందరికీ మోక్షానంద ఇచ్చినట్లు ప్రార్థించండి. యేసునాథుని వాగ్దాత్మలకు పాత్రమవునట్లు పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. పితయైన సర్వేశ్వర మీ తిరుసభ పునీతాంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉండినట్లును నిత్యానందము అనుభవించుటకు మేము పాత్రమగునట్లును మీ సేవకుడైన పునీతాంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్షరాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషము రప్పించవలనని దేవర వారిని ప్రార్థించుచున్నాము. ఈ విన్నపములన్నీయు మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. దైవాశీసుల కొరకే మీ శరంలోంచి ప్రార్థించండి. పుణ్యాత్ముడైన పునీతంతోని వారిని లోకములో అద్భుత వరములతో నింపిన సర్వేశ్వరుడు స్తుతింపబడునుగాక. విశ్వాసముతోను నిరీక్షణతోను ప్రభు పేరటి సమావేశము ఈ నవదిన ప్రార్థనలో పాలు పంచుకున్న మిమ్ము దేవుడు ఆశీర్వదించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పవిత్రాత్మ వరముల ద్వారాను తిరుసభ ప్రార్థన ద్వారాను మనలను అనుగ్రహించుచున్నారు. వారు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదింతురుగాక. మీరు చోటను ఎల్లవేళను పిశాచ తంత్రోపాయముల నుండి రోగ బాధల నుండి అన్ని అపాయముల నుండి కాపాడుదురుగాక. మీ అందరికీ సర్వేశ్వరుడు తన సమాధానమును వసుగునుగాక. ఇవన్నీ క్రీస్తునాథుని ద్వారా నెరవేరునుగాక. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మిమ్ములను మీ కుటుంబ సభ్యులను ప్రభు దీవించి కాచి కాపాడుదురుగాక. దివ్య పూజ బలి సమాప్తమైనది. యేసుక్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరుని వందనములు.